అలాగే ఈ యోసేపు యొక్క జీవితం, అతని యొక్క ఆధిక్యత, అతనికి ఉన్నటువంటి అధికారం, అతను చెప్పిన మాటకు ఉన్నటువంటి విలువ మనం చూసినట్లయితే యోసేపు ఉన్న ప్రతి కాలంలో ప్రతి ప్రదేశంలోనూ దేవుడు అతను చేసిందంతా సఫలమయ్యేటట్టు చేశారు. అతనికి 30 ఏళ్ళు ఉన్నప్పుడు ఆ రాజుగారి యొక్క దర్శనాన్ని యోసేపు వివరించినప్పుడు ఆదికాండం 41వ అధ్యాయం 38 నుండి 41 వరకు చూసినట్లయితే ఆ రాజుగారి వ్యక్తిని 30 ఏట ప్రధానమంత్రిగా చేయగలిగాడు. ప్రియమైన దేవుని కుమార్తె, దేవుడు నిన్ను యోసేపులే హెచ్చించగలడు. యోసేపుకి ఆ దేవుని యొక్క దర్శనం, ఆ దేవునికి యోసేపు మీద దర్శనం, అలాగే నీ మీద నీ దేవునికి ఒక దర్శనం, నీకు నీ దేవుని మీద ఒక దర్శనంతో నువ్వు నడుచుకోవాలని ఆ దేవుడు అంటున్నాడు. నీకున్నటువంటి అధికారం అది అనేకులకు ప్రయోజనకరంగా ఉండాలని, మంచి చేయుట కొరకై ఆ అధికారాన్ని మనం ఉపయోగించుకోవాలని 1 పేతురు 2వ అధ్యాయం 11, 12లో రాయబడి ఉంది. ఆ కాలంలో అనేక మంది అన్యులు దేవుణ్ణి మహిమపరిచే ఒక భాగ్యాన్ని మనకు దేవుడిస్తును గాక. యోసేపు జీవితాన్ని మనం చూసినట్లయితే 7 సంవత్సరాల సమృద్ధి, 7 సంవత్సరాల కరువు వచ్చినప్పుడు యోసేపు అక్కడ ఉన్నటువంటి సమస్త కార్యాలు, యోసేపుకు దేవుడు సూచించిన సూచన ప్రకారం, దేవుడిచ్చిన ఆ పరిపూర్ణమైన జ్ఞానము, బుద్ధి, వివేకం ప్రకారం యోసేపు కార్యాలు చేసినప్పుడు ఆ దేశంలో ఒక్కరు కూడా ఆకలి తలమటించలేదు. ప్రతి ఒక్కరి అవశ్యతను యోసేపు తీర్చగలిగాడు. ఆదికాండం 41వ అధ్యాయం 53 నుండి 57 వరకు. అది మాత్రమే కాదు, ఆ వ్యక్తి బానిసగా ఉన్న ఒక వ్యక్తి ఆ దేశంలో ఉన్నటువంటి రాజుకు ఒక తండ్రిగా మారాడు. తన యొక్క సహోదరుని సంరక్షించుకోగలిగాడని ఆదికాండం 45వ అధ్యాయం 7 నుండి 9లో రాయబడి ఉన్నది. అది మాత్రమే కాదు, ఆ కాలంలో యోసేపు విత్తనాన్ని దాచి ఉంచి కరువు కాలంలో ఆ విత్తనం వేయుట కొరకై వారికి సహాయం చేశాడని ఆదికాండం 47వ అధ్యాయం 13 నుండి 23లో రాయబడి ఉంది. ప్రియమైన వారలారా, అలాగే అక్కడ ఉన్నటువంటి భూములు 24వ వాక్యం 47వ అధ్యాయంలో ఆదికాండంలో రాయబడి ఉన్నది. 20% రాజుగారికి అక్కడ ఉన్నటువంటి రైతులు సేద్యం చేసుకొని తీసుకొచ్చి ఇచ్చారు. యోసేపుకి ఎంత గొప్ప జ్ఞానం చూడండి. ఎక్కడైతే ఉన్నాడో, ఒక వ్యక్తి దగ్గర ఉన్నాడో, ఆ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు. అది అనేకులకు సహాయం అగినట్లు ఫిలిప్పీయుల 2వ అధ్యాయం 15 నుండి 16లో రాయబడినట్లుగా అతని యొక్క అధికారం అనేకులకు ఆశీర్వాదంగా కనపడింది. నిందారహితుడిగా నడవగలిగాడు. అదేవిధంగా మీరు ఆరాధించే దేవుడు యోసేపు దేవుడై ఉన్నాడు కనుక యోసేపు మీద దేవునికి ఎంత గొప్ప ప్రణాళిక ఉన్నదో మీకు అటువంటి గొప్ప ప్రణాళిక మీ పైన కూడా ఆ దేవునికి ఉన్నదని, యోసేపు మరణకాలంలో కూడా తనకు దేవుడిచ్చిన దర్శనం ప్రకారం ఆదికాండం 50వ అధ్యాయం 20 నుండి 23 వరకు, హెబ్రాయిల పత్రిక 11వ అధ్యాయం 22లో చూసినట్లయితే యోసేపు తన భూమికల నిమిత్తం దర్శనము కలిగిన వాడై విశ్వాసంతో ఇజ్రాయేలు జనులు ఆ దేశం నుండి విడిపించబడతారని చెప్పినట్లుగా మీ జీవితంలో కూడా మీరు ఈ భూప్రపంచాన్ని వదిలి వెళ్ళినా సరే మీ జీవితం అనేకులకు ఆశీర్వాదం. యోసేపు చేసిన ప్రవచన మాట ప్రకారం 400 ఏళ్ల తర్వాత ఇజ్రాయేలు జనులు విడిపించబడి వారు వెళ్తుండగా, ఎముకలను వారు మోసుకొని వెళుతుండగా యోసేపు నిమిత్తం తిరిగి దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని 2గా విభజించాడు. యోర్దాన్ నదిని ఎండిపోయేట్లు చేశాడు. దేవుని యొక్క వాగ్దాన దేశమైన కానా దేశమునకు ఇజ్రాయేలు జనులు ప్రవేశించినట్లు చేయగలిగాడంటే ఈ ఒక్క వ్యక్తి మీద దేవునికి ఉన్న ప్రణాళిక, కళ, స్వప్నం. అలాగే మీ మీద కూడా మీ దేవుని గొప్ప స్వప్నం ఉన్నదని, అది నెరవేర్చబడినని యోసేపులే మీరు కూడా ఉన్నతమైన స్థితికి ఇక నుండి చేరుకుంటారని, అటు వాళ్ళు చేరుకోవాలనేవారు నేను యోసేపులే హెచ్చించబడాలి, యోసేపులే నేను పెరగాలి, నా ఆధిక్యత అనేకులకు తెలియాలనేవారు నాతో కలిసి ఇప్పుడు ప్రార్థన చేస్తారు. ప్రేమ కలిగిన పరలోక తండ్రి, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క నామములో ఈ సమయంలో తండ్రి ఎవరైతే నాతో కలిసి ప్రార్థన చేస్తున్నారో వారందరూ దేవుడికి వారి పట్ల ఉన్న స్వప్నము, కళను అర్థం చేసుకొని
యోసేపు దేవుడు వారిని ఆశీర్వదించునని ప్రతి ఒక్కరి జీవితంలోనూ సరైన నిరీక్షణ ఇచ్చి వీరందరి జీవితాలను ఆశీర్వదించమని, యోసేపులే వీరందరినీ హెచ్చించమని, దర్శనం కలిగిన జీవితాన్ని వీరికి అనుగ్రహించమని, వీరి కుటుంబం అంతా ఇక నుండి తోకలాగా కాకుండా తలలాగా, క్రింద వారికి కాకుండా పైవారిగా, అప్పు చేసేవారి కాకుండా అప్పిచ్చేవారిగా, ఈ లోకానికి ఉప్పుగాను ఈ లోకానికి వెలుగుగాను వారి యొక్క ప్రకాశం అనేకులు చూసినట్లుగా అద్భుతమైన కార్యాలను చేసి దీవించమని క్రీస్తు యేసు నామములో దీవిస్తున్నాం. ప్రేమ కలిగిన పరలోక తండ్రి, యెహోవా పరిశుద్ధాత్మ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గ్యాస్ నాకు 10 సంవత్సరాల నుంచి గ్యాస్ స్టవ్ ఉంది. అంటే మొన్న విపరీతంగా వచ్చింది, మా ధృవీకరణకు వచ్చి ఇప్పుడు బాగుందా? ఇప్పుడు 4 రోజులకి నుంచి తగ్గింది. అందరూ చప్పట్లు కొట్టండి. ఆస్మాను గ్యాస్ లో బాగుంది. ఇప్పుడు ఏమైంది? విపరీతమైన వెముకల నొప్పి, తలనొప్పి, భారంగా బరువుగా ఉన్నది. ఇప్పుడు అయ్యా ప్రార్థన చేసినప్పుడు వెంటనే నా నుండి దిగిపోయింది. ఎముకలని బాగుపడ్డాయి. ఎంతకాలం గట్టి ఎముకలు? ఇప్పుడు 15 రోజుల నుంచి విపరీతం. ఇప్పుడు బాగుంది. హల్లెలూయా. చూపు గడుస్తుందా? కొంచెం ఆమేన్. ఓకే, కళ్ళు తెరవరా బిడ్డ, కళ్ళు తెరవమ్మా. పుట్టి గుడ్డివాడు చూడండి, పుట్టి గుడ్డివాడు అంట. ఇక్కడ తల్లితో చెప్పాడంట, అమ్మా నేను చూస్తున్నానని. ఈ బిడ్డను ఇక్కడ తీసుకొచ్చారు. కళ్ళు తెరు, కళ్ళు తెరు. నా చెయ్యి పట్టుకో, నా ఏళ్ళు పట్టుకో. ఓకే, ముందుకు వచ్చి నా చెయ్యి పట్టుకో, ముందుకు వచ్చి నా చెయ్యి పట్టుకో, ముందుకు వచ్చిన చేయి పట్టుకో, ముందుకు వచ్చిన చేయి పట్టుకో. ఎవరు నీకు బాగు చేసింది? యేసు ప్రభు. ఇప్పుడు కళ్ళు తెలుస్తుంది, కొద్దిగా తెలుస్తుందా? అందరితో ఎవరు నీకు బాగు చేసింది? యేసు ప్రభు. అందరూ చప్పలు కొట్టండి. నీకేమవుతాడమ్మా? మనవడు పుట్టి గుడ్డి. అందరూ చప్పలు కొట్టండి. పుట్టి గుడ్డి వాడు యేసు ప్రభు రోజు రాత్రి కళ్ళు తెరిచాడండి. నాకైతే కడుపులోనేమో క్యాన్సర్ గడ్డ అని డాక్టర్ గారు అన్నారండి. ఇది ప్రతిరోజు కూడా నేను డాక్టర్ తీసుకుంటాను. లోపల కడుపు ఏం చేస్తుందంటే అది మంటకండి వచ్చేసి కాఫీ ముద్ర పట్టదు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు 3 రోజులు పెట్టి కూడా నా కడుపు చల్లగా ఉందండి, బాగుంది. ఇంట్లో కూడా తగ్గిందండి. ఇది అరవసంచి నుంచి కూడా ఇప్పుడు నొప్పి ఏమీ లేదు, మంట ఏమీ లేదు, మందు వేసుకోలేదు. అందరూ చప్పట్లు కొట్టండి. క్యాన్సర్ కడుపులో యేసు ప్రభు 3 రోజుల్లో పరిపూర్ణంగా గడ్డ లేదు, చల్లగా మారిపోయిందండి. యేసు ప్రభు బిడ్డకు స్వస్థపరిచారు. గొప్ప అద్భుతం. క్యాన్సర్ ని యేసు ప్రభు స్వస్థపరిచారు. హల్లెలూయా. చెవండి చెవుల షింగారు ఇలా కర్ణబేరి పోయి ఇంటి షింగారు 5-6 సంవత్సరాలు అయింది. కర్ణబేరిపోయింది. అయితే ఆ దవాఖాన పోతే ఆపరేషన్ చేయాలంటే చేయనన్నాడు. చేయరాదమ్మా అన్నాడు. దేవుని సన్నిధికి వచ్చిన లిమిట్ అన్ని తక్కువైనాయి 4 రోజులు. 4 రోజులు సీమ్ పోయింది. కర్ణబేరి పనిచేస్తుంది, వినపడుతుంది. అందరూ చప్పట్లు కొట్టండి. ఇది గొప్ప అద్భుతం. కర్ణబేరి పోయిందండి. కర్ణబేరి పోయినాక ఏ డాక్టర్ కర్ణబేరి వేయలేదు. యేసు ప్రభు తిరిగి 5 రోజుల కోటాల్లో చెవుని ఆఫ్ చేశాడు, కర్ణబేరిని బాగు చేశారు. ఈ బిడ్డను స్వస్థపరిచి చెవుని తిరిగి వినేటట్టు చేశారు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని, గొప్ప నామాన్ని మైపరచండి. చెప్పండి. యేసు మంచి దేవుడు, మంచి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. యేసు ప్రభువా నా చెవుల యొక్క కర్ణబేరిని బాగు చేశారు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. కర్ణబేరి పోయిందని యేసు ప్రభు బాగు చేశాడండి. హల్లెలూయా. గొప్ప దేవుడు. నాకు చికెన్ గునియా ఫీవర్ వచ్చి చెయ్యి ఇలా పట్టేసి లేవలేకపోయేది. కానీ ఈ 4 days నుంచి నేను ఈ మీటింగ్స్కి వస్తున్నాను. దేవుని కృపల్ని చేయకపోయినా అందరూ చప్పట్లు కొట్టండి. చికెన్ గునియా వ్యాధి నుండి అమ్మగారిని యేసు ప్రభు బాగు చేశారు.
వచ్చినప్పుడైతే ఎంతో బాధతో వచ్చాను. సాతాను నన్ను ఎంతో వేధిస్తుండేది. నైట్ నిద్ర బాటనిపోయేది. ఒక అన్నయ్య నాకు ఇక్కడ సభలు జరుగుతున్నాయని చెప్పిండు. నాకు తగ్గిపోయింది. ఫిక్స్ వ్యాల్యూ. ఎన్ని రోజులు వచ్చావు ఈ కూటానికి? 3 రోజులు వచ్చావు. వచ్చినాక నీకు ఫిక్స్ రాలేదు. ఎన్ని సంవత్సరాలుగా నీకు ఫిక్స్ ఉండేది? 3 సంవత్సరాలుగా ఫిక్స్ రోజు వచ్చేటటువంటి బిడ్డ ఈ 3 దినాల్లో పరిపూర్ణంగా స్వస్థపడ్డానని ఈ రోజు రాత్రి సాక్షి అవుతున్నాడు. అందరూ చప్పలు కొట్టే ఉన్నామని మేంపరచండి. ఫిక్స్ అనేది ఒక దైవం యొక్క వ్యాధి అండి. యేసు ప్రభు ఈ బిడ్డను స్వస్థపరిచారు. ప్రభు ఈ బిడ్డను ఆశీర్వదించండి. నాకు సాకులో గదలు తగ్గిపోయి రాత్రి రాలేకపోయింది. ఓకే, నువ్వేనా? నీ పేరేంటి? ఎంతకాలం గట్లుండే నీకు? 15 సంవత్సరాలు. చూడండి, అందరూ చప్పలు కొట్టండి. అమ్మగారికి 15 ఏళ్ళగా సంకల్లో గట్లుండేయండి. ఎన్ని గట్లుండే మీకు? 2 గట్లు కరిగిపోయింది. అందరూ చప్పలు కొట్టి 15 ఏళ్ళుగా ఉన్న సంకల కింద ఉన్న 2 గట్లు అమ్మగారికి కూటాల్లో కరిగిపోయి చప్పలు కొట్టి దేవుడి నామాన్ని మాయపరచండి. స్తోత్రములు యేసయ్యా, హల్లెలూయా. ఎనిమిది సంవత్సరాలు బట్టి నేను టైలరింగ్ చేస్తానండి. 12 సంవత్సరాలు బట్టి 8 సంవత్సరాల నుంచి ఫ్రీగా ఫ్రీగా అయితే వంగే కాదు. ఇవాళ వంగినాయి. నిన్న కొంత జరిగింది. వాళ్ళ ఎంతకాలం గిట్ట వంగే కాదమ్మా? 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల గిట్ట వంగే కాదంటే ఏళ్ళు యేసులో పరిపూర్ణంగా బాగుపడింది. రెండు సంవత్సరాల నుంచి తలబాదండి. కలజోళ్ళు ఏంటి అసలు తలనొప్పి దగ్గర అలాంటి ప్యాక్ చేసినప్పుడు తలబాట అనేది లేదండి. అసలు ఎంతకాలం ఉండేది బిడ్డ? 2 సంవత్సరాలు. అందరూ చప్పలు కొట్టండి. హల్లెలూయా. సువార్త దేవుని శక్తి అనే ఈ కార్యక్రమం చూడడం ద్వారా మీరు మీ కుటుంబం ఆశీర్వదించబడుతున్నారని మేము నమ్ముచున్నాము. మీ కొరకు ప్రార్థించటానికి మా ప్రేయర్ వారియర్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు. మీరు కాల్ చేయవలసిన ఫోన్ నంబర్ మరియు మా అడ్రస్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతుంది.